వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్, హన్మకొండ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? చాలమ్మ. ఏం చేస్తుంటారమ్మా? మేము వ్యవసాయం చేస్తుంటాం. గ్రామం, మండలం ఎక్కడ? కేతపల్లి, కొత్తపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డిది మంచిగా లేదండి. కేసీఆర్ మంచిగా నడిపించాడు. మంచిగా మన లేని వాళ్ళని రైతులను అందరినీ కాపాడిండు. మంచిగా చేసిండు. రైతు బంధు ఈతలో మేము పొలాలు దున్ని నార్మడి దున్ని నారపోయేతోలుగానే మాకు రైతు బంధు అందించిండు. ఇప్పుడు ఏడాది అర్థం అవుతుంది, ఇంతవరకు మాకు రైతు బంధే లేదు. ఏం చేసినట్టు ఆయనగా చెప్పు. ఆయన చేసిన దాంట్లో ఏం చేస్తలేడు. బతుకమ్మ చీరలని ఇచ్చిండు కేసీఆర్. మీరు చీరలు కడతారు, మనిషికి 500 వేస్తలే అన్నాడు. అయ్యేయలే. మరి సిలిండర్లకు నేను 500 ఇస్తా, మీరు 500 ఇచ్చి కొనుక్కోరు అన్నాడు. నేను మీ అకౌంట్లలో వేస్తా అన్నాడు. అవి తీపిచ్చి ఇచ్చే మాకు బొచ్చాడు పైసలు అయినాయి. ఏది అవి తీయించాలి కదా, డిలాక్స్ అవి తీయిస్తేనే మాకు బొచ్చాడు అయినాయి. ఛార్జీలు మండలాన్ని తిరిగితేనుకో అవి వాటికే బొచ్చాడు అయినాయి మాకు. అది లేదు. బస్ ఛార్జీలు ఉచితమైంది. బస్ ఛార్జీలు ఉచితం. మేము వస్తున్నాం బస్కు. ఎవరో వాళ్ళు జాబులు ఉన్న వాళ్ళు రోజు తిరుగుతారు. మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాకేముందండి రాను. కసంటి మగ మనిషి వచ్చే అయ్యో సరుకులు చెప్తే ఇంటికాడ వచ్చే సంచులు అందుకొని వచ్చాయి. మేమేమిటికి వస్తాం? మేము ఏడాదికి ఒకనాడు కూడా సక్రంగా రాము. ఓనికి పేరు చేసిండు ఆయన. బస్సుకు చేసి దండగా బస్సుకు పెట్టడం ఏమిటికండి బస్సుకు పెట్టేది? బస్సు ఇప్పుడు మన ఛార్జీలు మనం ఇస్తే వాళ్ళకు జీతాలు వెళ్ళపోయినాయా? కరెంటు బంద్ చేసి కరెంటుకు బిల్లులు లేకుండా చేసి వాళ్ళ జీతాలు వెళ్ళపోయినాయా? ఇటువంటివన్నీ నువ్వు ఇస్తే మంచిగా నడుచుగా. నీకు ఇవేమో బంద్ చేసివి, అయ్యేమో బంద్ చేసివి, ఇవి బంద్ చేసివి. ఇక నువ్వు చేసింది ఏముంది? మాకేం మంచిగా చేయలేదయ్యా. మా మండలంలో ఎవరైనా వచ్చి అంటారు. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? సైదులు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? జాబ్ లేదు. ఎక్కడ గ్రామం? జాబ్ లేదు. గ్రామం ఊరు కూడా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఏం బాగాలేదు. మాది పద్ధతే బాగాలేదు. ఎందుకంటే ఏముంది, రైతు బంధు ఇంతవరకు అయినా ఈడ. కేసీఆర్ కంటే సగం ఇంకా ఈయన ఈడ. అది అయిలే ఇప్పుడు ఇచ్చే పింఛన్లు కూడా ఇస్తలేడా? ఏమో ఆయన ఇచ్చే లాభం, ఆయన చేసే లాభం. కేసీఆర్ చేసిండు, అప్పు చేసిండు, ఏది చేసిండు, ఆడు దొంగ లంచో ఇచ్చిండు, అయిపోయింది. ఇప్పుడు ఆయన అడిగేది ఎక్కడిది? ఈయన కేసీఆర్ అడిగేది ఎక్కడిది? అప్పు చేసి చిప్పు చేతికి ఇచ్చిపోయిందట. ఇప్పుడు ఆయన ఇచ్చిపోయాడా? ఇప్పుడు ఈయన నింపుకోడా కడుపు? ఈయన కాంగ్రెస్ నింపుకోడా? ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం నింపుకుంటాడు? మరి ఓడైనా గంతే అంటాడు. మరి అది ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉంది. ఈసారి పోతున్నాడు, ఉండడు ఇక. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే సార్. ఈ పాలన కంటే ఆ పాలన బెటర్గానే ఉంది. కానీ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క వనరులు మొత్తము సమీకరణ చేసి వాళ్ళు అమ్మారు. ప్రస్తుతం అయితే ఆర్థిక వ్యవస్థ దివాలుగా ఉంది కాబట్టి ప్రస్తుతం వీళ్ళు కొనసాగిస్తున్నారు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో బెటరే. కావాల్సింటే ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థనంతా వినాశనం చేయడం అయితే వాస్తవం జరిగింది. అది ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని అప్పుల పాలనలో ఉన్న రెవెన్యూ, సర్ఫస్ల రెవెన్యూ ఉన్నటువంటి దాన్ని మైనస్లకు వచ్చేసింది ఆర్థిక వ్యవస్థ. వీళ్ళు అనవసరంగా వాగ్దానాలు చేసి వాటిని రెక్టిఫై చేసుకోవడం కోసము ఇంకా వీళ్ళు కూడా ఉన్నటువంటి భూములను చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడి
ఈ ఉచితాలని అనేది పక్కన పెట్టి ఇస్తే బెటర్ ఏమనేది ఇట్స్ మై ఒపీనియన్. మీ పేరు సార్? శ్రీనివాసరావు, ఏం చేస్తుంటారు సార్? టీచర్ నేను. గ్రామం మండలం? గ్రామం మెల్కపల్లి గ్రామం, నూతనగల్ మండలం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? స్వప్న సార్. ఏం చేస్తుంటారు? స్టడీ చేస్తున్నాం. స్టడీ చేస్తాం. గ్రామం మండలం? సిరికొండ గ్రామం, మోత మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం అంటే కేసీఆర్ గారి పాలనే బాగుంది. ఏ విధంగా అయినా కూడా కేసీఆర్ గారితే బాగుంది. ఫ్రీ బస్సులని పెట్టి నో యూజ్, కొట్టుకోవడం గొడవలు తప్ప ఏం లేదు. టికెట్ ధరలు తగ్గిస్తే బాగుండేది. ఫ్రీ పెట్టడం వల్ల టికెట్ కొనేది జెంట్స్, కానీ వాళ్ళు నిలబడి వస్తుర్రు, ఫ్రీగా లేడీస్ కూర్చొని వస్తారు. అదే టికెట్ ధరలు తగ్గిస్తే అందరు ఈక్వల్గా ఉంటుంది. అంతే. మరి ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంట? గ్యారంటీస్ అంటే కళ్యాణ్ లక్ష్మి 1,00,000 తులం బంగారం అన్నారు, అది లేదు. 1,00,000 రూపాయలు ఇచ్చిర్రు. మళ్ళీ మహిళలకి 2,500 ఇస్తా అన్నారు, అది లేదు. గ్యాస్ ధర తగ్గిస్తా అన్నారు, గ్యాస్ ధర కూడా తగ్గియలేదు. యువతకు స్కూటీలు ఇస్తా అన్నారు లేడీస్కి, ఆ స్కూటీలు కూడా ఏమీ ఇవ్వలేదు. అన్నిటికీ కూడా ఏది హామీలు ఇచ్చారు కానీ దేనిని కూడా అమలు చేయలేదు. ఫ్రీ బస్ అన్నది ఒక్కటి అమలు చేసారు, దీనివల్ల ఏ యూజు లేదు. ఓన్లీ కాలేజ్ టైంలో స్టూడెంట్స్కి తప్ప అదర్స్కి ఏ యూజు ఉండదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారి పాలన అంటే తెలంగాణను చాలా డెవలప్ చేశారు కేసీఆర్ గారు. ఏ విషయంలోనైనా కానీ, రైతు బంద్ అయినా ఇంకా అదర్ ఇష్యూస్ అయినా కానీ చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ తల్లి బొమ్మను తీసేయడం, ఇంకా ఏదో చేస్తా అని చేయడం బాగా నచ్చలేదు. రేవంత్ రెడ్డి గారి పాలన, కేసీఆర్ గారి పాలన బాగుంది. థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ.